ఫైనల్గా మీ నియోజకవర్గంలో ఇంకా మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏమన్నా మీరు ఏమైనా స్పెషల్గా మీ మేనిఫెస్టో ఏమైనా ఇచ్చారా? ఎందుకంటే మదన్ లాల్ గారు గత 5 ఏళ్ళు పరిపాలించారు. ఎలా ఉంది ఆయన పరిపాలనలో ఉన్న లోపాలు ఏంటి? మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మదన్లాల్ గిదన్లాల్ వాళ్ళు ఏం లేదు, అంతా కేసీఆర్. ఇక్కడ మదన్లాల్ ఏముంటుంది? అంతేనా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు వాళ్ళది ఉంటుంది. సంతోష్ రావు మర్చిపోయారు మీరు. సంతోష్ రావు వాడు తెరానిక మనిషి. వాళ్ళు అలాంటి వాళ్ళు చేయబట్టే ఇవాళ ప్రజలు ఆగ్రహించింది. ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి చాలా డిఫరెంట్ చూడాలి మీరు. అందులో ఎమ్మెల్యేల స్వేచ్ఛ ఎందుకుంటుంది? కలిసే పరిస్థితే లేదు కదా పక్కన పెడితే. నువ్వు ఎమ్మెల్యేకే కలవవు, నువ్వు ముఖ్యమంత్రి. ఇవాళ నియోజకవర్గాలు పోయి నిర్ణయాలు తీసుకొని మాకు ఓ 10 రోడ్లు కావాలి, 10 బోర్లు కావాలి, మా 10 కాలువలు కావాలి, ఓ 100 ఇళ్ళు కావాలని నిన్ను వచ్చి అడిగే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. మా దగ్గర మా మంత్రుల దగ్గరికి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం మేము. మాట చెప్తున్నా, అదేలే అంత స్వేచ్ఛ మనకి. ఆ పార్టీ అంతే ఉంటుంది. కాబట్టి మదన్లాల్తో ఏదో ఉంది అక్కడ. మదన్లాల్ కాదు, అక్కడ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళే నలుగురే చేశారు వాళ్ళు. కాబట్టి మేము కూడా ఏంటంటే ఇప్పుడు మా ప్రజలకి ఇంకా అందరికీ స్కిల్ డెవలప్మెంట్, ఇప్పుడు మన నిరుద్యోగులకి హాస్టల్ తీసుకొచ్చాం. స్కిల్ డెవలప్మెంట్ నా దగ్గర ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి, ఒక అగ్రికల్చర్ కాలేజీ పెట్టాలి, ఇంకా మా దగ్గర డిగ్రీ కాలేజీలు పెట్టాలి. అన్నీ తీసుకొస్తాను నేను. అన్నీ తీసుకొస్తాను. డెవలప్మెంట్లో ఇబ్బంది లేదు. నేను ఏదో మంత్రిని ఏదో చేసి తీసుకొస్తాను, ఆ ఇబ్బంది ఏంటి. పైగా 3 మంత్రులు ఉన్నారు మీ జిల్లాలోనే. మా దగ్గర 3 మంత్రులు, ఎంపీ, ఏమైనా నడిపి ఈ రాష్ట్రాన్ని నడిపించే మంత్రులంతా మాకు ఆడే ఉన్నారు. కాబట్టి మాకు ఇబ్బంది లేదు. అందరితో చనువుగా ఉంటాను కాబట్టి నేను తీసుకొస్తా. దాంట్లో ఏం ఠోకాలి. ప్రభుత్వ పరంగా రావాల్సిన తీసుకొస్తాను నేను. విద్య, వైద్య, ఆరోగ్యం, రైతాంగానికి సంబంధించి అన్ని పట్టుకొస్తాను. దాంట్లో ఏ సందేహం లేదు.